నమస్తే వెల్కమ్ టు MR9 న్యూస్. సిర్లిమెట్ట గ్రామానికి రహదారి సౌకర్యం లేక 108 వాహన సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న గర్భిణీ స్త్రీలు రహదారి మంచినీరు మౌలిక సదుపాయాలు కల్పించండి. మహాబ్రహ్మో వికలాంగుడు చిట్టిబాబుకు మరియు సంజన అనితలకు ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు ఇప్పించండి. జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించాలి. ముంచుంగిపుట్టు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంగడ నీలకంఠం డిమాండ్. అరకువెల్లి నియోజకవర్గం సిర్లిమెట్ట గ్రామంలో చూస్తే ఒక అనాథ కుటుంబాన్ని మనం ఈరోజు చూసాము. మరి చూస్తే ఆయనకి ఒక ఆధార్ కార్డు కానీ ఒక రేషన్ కార్డు కానీ తల్లిదండ్రులు చనిపోవడం మరి ఏది లేకుండా అనాథగా ఉండడం చాలా విచారకరమైనటువంటి విషయం. మరి ఈ రోజు వరకు కూడాను ఇన్ని సంవత్సరాలైనా కూడాను ప్రభుత్వం స్పందించకుండా వాళ్ళకి ఆధార్ కార్డు లేకుండా మరి అలాగే వాళ్ళకి ఈ రేషన్ కార్డు లేకుండా చేసి ఉండడం చాలా విచారకరమైనటువంటి విషయం. అయితే ఈ గిర్లిమెంట గ్రామాన్ని మనం ఈరోజు వచ్చాము, మనం ఆంధ్ర నుండి వచ్చాము, ఒరిస్సా దాటి వచ్చాము, కానీ ఆంధ్రకు ఒక రూట్ మనకు ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరం. మరి ప్రభుత్వ పాలన ఎటు వెళ్తుంది అన్నది దీన్ని బట్టి నిదర్శనంగా మనకు అర్థమవుతుంది. మరి ఈ చిట్టిబాబు కుటుంబాన్ని మనం ఆదరించకపోవడం మరి ఈ మన యొక్క ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అని చెప్పేసి మనం స్పష్టంగా ఇది కనబడుతుంది. మరి దీనికి ఎన్నోసార్లు పేపర్ స్టేట్మెంట్లు వచ్చాయి. దాన్ని స్పందించి మనం ఈరోజు వాళ్ళని దర్శించడం జరిగింది. వాళ్ళని మనం చూస్తే చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు బతుకుతున్నారు. అంతేకాకుండా ఈ గ్రామాన్ని చూస్తే ఒక డ్రైనేజీ లేదు, ఒక సీసీ రోడ్డు లేదు, అలాగే ఆంధ్ర నుండి మనకు ఒక రూటు లేదు. మరి ఇటువంటి ఈరోజు చూస్తే మనకు స్కూల్ ఉంది, బిల్డింగ్ లేదు. నాడు నేడు అని చెప్పేసి ఆ ప్రభుత్వం గొప్పలు చెప్పడమే కానీ ఒక బిల్డింగ్ లేదు, ఒక అంగన్వాడీ లేదు. అదే కాకుండా ఈరోజు వాళ్ళు సప్లై చేస్తున్నటువంటి నిత్యావసర సరుకులు డోర్ డెలివరీ అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఈరోజు ప్రతి కార్డుకు ఒక 30 రూపాయలు వసూలు చేసి వాళ్ళ డబ్బులతోనూ ఇక్కడ తెచ్చి ఆ నిత్యావసర సరుకులు ఇక్కడ తెచ్చి వాళ్ళు అందజేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మన గిరిజనుల యొక్క హక్కులు చట్టాలు కాలరాస్తూ మరి ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో ఉందా లేదా అనేటువంటి ఒక నిశ్చితమైనటువంటి సమస్యలో మనం ఈరోజు పడిపోయి ఉన్నాం. ఎందుకంటానంటే 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. అది ఏం చేసింది? ఇంత దుర్భరమైనటువంటి జీవితంలో మనం గడుస్తుంటే బోయా బెంతు వాల్మీకుల్ని తెచ్చి మన గిరిజన జాబితాలో కలపడానికి సిద్ధమైంది. ఆ తర్వాత కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి జగన్ ఏం చేశారు? అదే తీరులోనూ మరి బోయా బెంతు వాల్మీకుల్ని మన ఎస్టీ జాబితాలో చేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం మనమే అభివృద్ధి అవ్వలేదు. అభివృద్ధి లేని వాళ్ళకి ఒక 40 లక్షల మంది ఉన్నటువంటి జనాభాని తెచ్చి మనకు ఈరోజు మనం తీసుకొని వచ్చి మన దగ్గర కలిపి మన యొక్క హక్కులు చట్టాలని నాశనం చేయడానికి మనం ప్రభుత్వాలు చూస్తున్నాయి. ఈరోజు బడి లేని గ్రామాలు ఎన్నో, డోలి మూతలు, వైద్య సదుపాయాలు లేదు. అటువంటి పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం కనుక మరి చూడండి, మనమంతా ఒకసారి గమనించాలి. ప్రభుత్వాలు ఎటుపోయాయి, ప్రభుత్వాల తాలూకు తీరుని మనం చూస్తే చాలా విచారకరమైనటువంటి విషయం. మరి ఈరోజు ఎన్నికలు అవుతున్నాయి, నాయకులందరూ వచ్చేసి అనేక మాయమాటలు చెప్పి ఓటు వేసుకుంటారు. ఓటు వేసుకొని మన ఓటుతో గెలిచి వాళ్ళు అక్కడ మేడల మీద ఏసీ రూముల్లో వాళ్ళు ఉంటారు. అలాగే సార్, మనమేమో ఈ దుర్భరమైనటువంటి పరిస్థితులతోనూ ఎప్పుడు అభివృద్ధి చెందుతామో అని చెప్పేసి బిక్కుమని మనం మన కాలాన్ని మనం గడుపుతున్నాం కనుక రేపు జరిగే ఎన్నికల్లోనూ మనమంతా కూడా ఒకటై ఎవడు ఏ నాయకత్వం బాగుంటుంది అనేది, ఎవరు ఏ ప్రభుత్వం బాగుంటుంది అనేది మనం తప్పకుండా మనం తెలుసుకోవాలా. మరి ఈరోజు మనకు తెలిసే ఉంటుంది, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోవడమే ఈ దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వరకు మనం ఉన్నాం కనుక మరి రేపు జరగబోయే
ఎన్నికల్లో మనం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇటువంటి సమస్యల్ని మనం పరిష్కారం చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీకు అందరికీ నమస్కారాలతోనూ మీకున్నటువంటి కార్యక్రమం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్